హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రయత్నిస్తే రానిదంటూ ఏమీ ఉండదండి. ఒకటికి 4 సార్లు ప్రయత్నిస్తే మనం ఏ వర్క్‌లో అయినా సక్సెస్ అవ్వచ్చనమాట. అలా ప్రయత్నించిన వాటిల్లో నాకు సక్సెస్ అయినటువంటిదే ఈ 2 ఫ్రాక్స్ అనమాట. నేను టైలరింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంట్లోనే ఒకటికి 4 సార్లు ఫ్రాక్స్ కుట్టి కుట్టి అలా అలవాటయింది. అప్పుడు ఇలా ఇది ప్రయత్నిద్దామనేసి ఇలా ట్రై చేస్తే సక్సెస్ అయ్యిందనమాట ఈ 2 ఫ్రాక్స్. మా పెద్దమ్మాయికి ఒక శారీ తీసుకొని క్రాప్ టాప్ లెహంగా స్టిచ్ చేయించాను. అందులో 1½ మీటర్ మాత్రం ఈ శారీ క్లాత్ మిగిలింది. బాడీ పార్ట్‌ది మాత్రం చాలా జస్ట్ హాఫ్ మీటర్ కంటే తక్కువ మిగిలింది. దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనే ట్రై చేశాననమాట. అడ్జస్ట్ చేసి స్టిచ్ చేశాను. చాలా చక్కగా నీట్‌గా వచ్చింది. ఈ ఫ్రాక్స్‌కి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి. ఇలా కొద్దిగా మిగిలిన క్లాత్‌కి ముందర పార్ట్, బాడీ పార్ట్ ఇలా వేశాను. హ్యాండ్స్‌కి అందులోనే ఒక చిన్న నెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆ నెట్ ఫ్యాబ్రిక్‌ని హ్యాండ్స్‌కి యూజ్ చేశాను. ఇలా బాడీ పార్ట్‌కి ఇలా వేసేసి లెహ లాంగ్ ఫ్రాక్ మొత్తం నేను ఇలాగే స్టిచ్ చేశాననమాట. 1½ మీటర్‌తోనే ఇది మొత్తం లాంగ్ ఫ్రాక్ రెడీ అయిపోయిందండి. ఇలా చేసిన తర్వాత ఇది మనము క్రాస్ కట్ చేస్తాం కదా, ఈ క్లాత్ చాలా బాగుంది. అందులో కొద్దిగా అసలు హాఫ్ మీటర్ కంటే ఇంకా అసలు క్రాస్ బిట్ అనమాట, చాలా కొద్దిగా మిగిలింది పీస్. దాన్ని క్లాత్ చాలా బాగుంది, నాకు వేస్ట్ చేయాలనిపించలేదు. దాన్ని మళ్ళీ ఇలా బాడీ పార్ట్గా వేసి మా పెద్దమ్మాయికి ఇంకొక ఫ్రాక్ స్టిచ్ చేశాను అనమాట. అది బాడీ పార్ట్కి వేసి ఒక చీప్ అండ్ బెస్ట్లో నెట్ ఫ్యాబ్రిక్ దొరికితేను ఒక 2 మీటర్స్ తీసుకొని కింద పార్ట్‌కి ఇలా స్టిచ్ చేశాను. లోపల సాటిన్ వేశాను. దానికి బాగా మంచి షైనింగ్ వచ్చేసి మంచి లుక్ వచ్చింది ఫ్రాక్. ఇలా మొత్తానికి అయితే ఈ 2 ఫ్రాక్స్ నేనే నా చేతులతో నా పిల్లలకి డిజైన్ చేసి స్టిచ్ చేశాను. అలా చేసుకుంటే ఉన్నటువంటి హ్యాపీనెస్, ఆనందమే వేరండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.